అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు ఏప్రిల్ 15వ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనము చూసుకుందాం. ప్రాముఖ్యంగా ఈరోజు మనం చూసేటటువంటి వచనాలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం నుంచి 10వ వచనం వరకు గల వాక్య భాగాన్ని మనము ధ్యానం చేయబోతా ఉన్నాం. మొదటి 5 వచనాల్లో గనక మనం ఆలోచించినట్లయితే నిన్నటి దినాన మనం చూసినటువంటి విషయం విశ్వాసము నుండి తొలగిపోవడము ఎంత దిగజారిపోయినటువంటి స్థితియో మనం నిన్నటి దినాన చూసి ఉన్నాం. అట్లాగే ఈరోజు మనం చూసేటటువంటి విషయం మంచి దైవ సేవకునికి లేదా అద్భుతంగా సేవ చేసేటటువంటి వారికి ఉండేటటువంటి లక్షణాలను ఇక్కడ మొదటి భాగంగా ఈరోజు మనము ధ్యానం చేయబోతా ఉన్నాం. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం, సంఘము అటువంటి గుణలక్షణాలను దైవ సేవకునిలో చూడాలి. అట్లాగే సేవకుడు తన సంఘం పట్ల అటువంటి భారము బాధ్యత కలిగి ముందుకు కొనసాగవలసినటువంటి అవసరతను ఇక్కడ జ్ఞాపకం చేస్తాం. 6వ వచనంలో మనం చూసినట్లయితే, ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై ఉందువు. ప్రాముఖ్యంగా ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయము మొదటి గుణలక్షణంలో ఇక్కడ మనము ఆలోచించినట్లయితే మంచి పరిచారకుడవై ఉండటము. ఇక్కడ పరిచారకుడు ఎవరికి పరిచారకుడు అండి? ఇక్కడ క్రీస్తు యేసునకు అనేటటువంటి ఆ విషయాన్ని ఇక్కడ మనం గుర్తించగలిగాం. మొదటి విషయం ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయం, దైవ సేవకుడు పరిచారకుడుగా, అంటే ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయము బాండ్ సర్వెంట్, గుడ్ సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనేటటువంటి మాట అక్కడ వాడబడతా ఉంది. అంటే ఇక్కడ స్పష్టంగా మనం గ్రహించాల్సినటువంటి విషయము, అన్నిటికంటే ముందుగా దైవ సేవకుడు లేదా దేవుని సేవలో ఉంటున్నటువంటి వారు పరిచారకుడై ఉండాలి అని ఇక్కడ క్లియర్గా పౌలు తిమోతికి హెచ్చరిస్తూ ఉన్నాడు. అంతమటుకే కాకుండా రెండవదిగా మనం అక్కడ ఆలోచించినట్లయితే 6వ వచనం ప్రారంభంలో అంటాడు, ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల. సంఘము విషయంలో ఉండేటటువంటి ఆ గొప్ప బాధ్యత ఇక్కడ మనం ఆలోచించినట్లయితే స్పష్టముగా అక్కడ చెప్పబడుతున్న విషయాలను మనం దృష్టించాలి. ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడలా అంటే ఇక్కడ క్లియర్గా సంఘములో ఉంటున్నటువంటి విశ్వాసులు ఏ విషయంలో వారి యొక్క విశ్వాసములలో తప్పిపోతూ ఉన్నారు, వారి జీవితాల్లో ఎటువంటి తప్పిదములో ఏలుతూ ఉన్నాయో అవన్నిటి నుంచి ఇక్కడ పక్కకు రావడం అనేటటువంటి విషయాన్ని, అంటే అవన్నిటి నుంచి ఇక్కడ వారికి పాయింట్అవుట్ చేస్తూ అక్కడ క్లియర్గా సంగతులను సహోదరులకు వివరించిన ఎడల అంటే ఇక్కడ క్లియర్గా వారి జీవితాల్లో ఆత్మీయమైనటువంటి తప్పిదములు లేకుండా జీవించేటటువంటి గొప్ప క్రమము అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. అట్లాగే మూడో విషయంను గనక ఇక్కడ మొదటి విషయము మనం చూసినటువంటి విషయం పరిచారకుడు, రెండో విషయము వారు చేస్తున్నటువంటి తప్పిదాలను పాయింట్అవుట్ చేస్తూ ఆత్మీయంగా వారిని బలపరచడము. అట్లాగే మూడో విషయం గనక ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఆ వాక్యములో అక్కడ పటిష్టమైనటువంటి అధ్యయనము చేసేటటువంటి ఆ క్రమము గలవారుగా. అందుకని అక్కడ మనం చూసినట్లయితే విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు అంటాడు. అంటే ఈ వాక్యముకు ఉండేటటువంటి ప్రాధాన్యతను మనం ఇక్కడ గ్రహించాలి. విశ్వాస సుబోధ సంబంధమైనటువంటి వాక్యముల చేత అని ఇక్కడ స్పష్టంగా హెచ్చరిస్తుంది. అంటే ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయం, ఇట్టి వాక్యములు నేటి దినాన మన జీవితాలలో అది ఎంతో కార్యము చేసేటటువంటి వాక్యము గనక ఇట్టి వాక్యము చేతనే అటువంటి వారిని
పెంపారుచు అనేటటువంటి మనం అంటే వారిని సాదుతూ అనేటటువంటి ఆ అర్థమును మనం ఇక్కడ అంటే చిన్న బిడ్డను ఏ విధముగా పాలతో పెంపార చేస్తూ ఉంటారో అట్లాగే ఆ దైవ సేవకుడు తన సంఘం విషయంలో కేవలము వాక్యము చేత పెంపారుచు అంతకు మించినటువంటి ఆ గొప్ప సాధనము అంటే ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయము ఈ వాక్యం ఏదో ఒక్క రోజులో మనకు తెలిసిపోయేది కాదు, తెలుసుకునేంతటి వాళ్ళము కాదు. కానీ ఇక్కడ వాక్యము విషయంలో నిత్య విద్యార్థిగా అంటే ఆ పర్మనెంట్ స్టూడెంట్గా వాటిని చదవాల్సిందే, అధ్యయనము చేయవలసిందే. ఆలోచించండి, ఎంత అద్భుతమైనటువంటి విషయం అంటే దేవుని వాక్యమును చదువుతున్న కొలది అక్కడ మనము ఎప్పటికప్పుడు కొత్త విషయాలు వెలికి తీసి దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటాడు. కానీ పాత దానిలోనే ఆగిపోయేటట్టు చేసేటటువంటిది అంటే ఇక్కడ ఆ వాక్యానికి ఉండేటటువంటి ఆ వెలుగును మనం ఇక్కడ గ్రహించాలి. అటువంటి వాక్యము చేత ఏం చేయాలంటా ఉన్నాడు, పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై ఉందువు అని అంటాను. ఆ తర్వాత మనం అక్కడ ఆలోచించినట్లయితే 7వ వచనంలో అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి ఆలోచించాలి. నేటి దినాన వ్యర్థమైన మాటలకు వ్యర్థమైన విషయాలకు సంఘం కేంద్రం అవుతూ ఉంటుంది. ఎందుకనంటే అక్కడ ఆల్రెడీ మనము తిమోతికి మొదట హెచ్చరించినటువంటి విషయంలో కల్పనా కథలు అనేటటువంటి ఆ మాటను మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి అటువంటి వాటికి సంఘము నేటి దినాన అట్రాక్ట్ అయిపోతూ ఉంది. కానీ నిజమైన దేవుని వాక్యమును వెదజల్లేటటువంటి విషయాలకు మాత్రం వారు అట్రాక్ట్ అవ్వడం లేదు. అంటే ఏమి జరుగుతుంది, ఆ వ్యర్థమైన ముచ్చట ఒకరి మీద ఒకరికి అక్కడ వారు స్పష్టముగా చెప్పుకునేటటువంటి మాటల యందు వారి చెవినిస్తూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం అటువంటి వాటిని అంటే ఇక్కడ క్లియర్గా దైవ సేవకుడు కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి విషయం అపవిత్రమైనటువంటి ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టవలసినటువంటి ఆ బాధ్యతను ఇక్కడ గుర్తించాలి. ఇంకా చెప్తూ అంటాడు, దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము అని అంటా ఉన్నాడు. అంటే ఈ దైవభక్తి విషయంలో అనుదిన ప్రక్రియ, అది ఒక అభ్యాసము చేయవలసినటువంటి గొప్ప విషయముగా ఇక్కడ మనము గుర్తించాలి. ఇక్కడ స్పష్టంగా గ్రహించాల్సినటువంటి విషయము, ఒక గొప్ప దైవ సేవకుడు తనను తాను ఒక ఆత్మీయమైనటువంటి క్రమశిక్షణ కలిగి ఆ దైవభక్తి తనను తాను సాధకం అక్కడ చెప్తున్నటువంటి మాట మనం చూసినట్లయితే శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనము, కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోనూ రాబోవు జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమవును. ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. ఈ విషయాన్ని స్పష్టంగా మనం గుర్తించాలి. అంటే ఇక్కడ దైవభక్తి విషయమైనటువంటి సాధకము ఎంత ప్రాముఖ్యతను అంటే వ్యక్తిగతంగా దైవజనుని యొక్క జీవితానికి, అట్లాగే సంఘము ఒక హెల్దీ డాక్ట్రిన్లో ఉండటానికి, అంటే ఒక ఆరోగ్యమైనటువంటి బోధలో వారు నిలబడటానికి ఇక్కడ దైవభక్తి విషయంలో దైవజనుడు ఎప్పుడూ సాధకం చేసుకుంటానే ఉండవాలి. అంటే ఒక డిసిప్లిన్ ఆర్డర్, అంటే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ఆ తీరు అక్కడ ఖచ్చితముగా సంఘాన్ని బలమైన సాధనముగా ఉంచడం మనం అక్కడ చూడగలుగుతూ ఉంటాము. ఈ విషయంలో స్పష్టంగా అక్కడ పౌలు తిమోతిని హెచ్చరిస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. అంటే తిమోతి వరకేనా? కాదు, ఇది ప్రతి దైవ సేవకుని, అందున మించి ప్రతి విశ్వాసికి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. కాబట్టి దైవభక్తి విషయంలో ఇది సాధకము చేయవలసినటువంటి గొప్ప విషయమే, కానీ
ఇది కొన్ని రోజులు చేస్తాను, కొన్ని రోజులు చేయను, లేదా కొన్ని రోజులు క్రమంగా చేస్తాను, కొన్ని రోజులు నాకు సమయం, ఇటువంటి ఏ సాకులు ఇందున పనికిరావు. దేవుని సేవలో స్థిరముగా బలముగా కొనసాగవలనంటే, దేవుని సేవలో ఉండేటటువంటి సమస్యలను శోధనలను ఎదిరించి ముందుకు కొనసాగవలనంటే ఖచ్చితంగా ఇక్కడ సాధకము చేయవలసినటువంటి అవసరతను మనం ఇక్కడ గుర్తించాలి. అందుకనే చివరిగా 10వ వచనంలో చెప్పబడుతున్నటువంటి విషయాన్ని గనక అక్కడ మనం చూసినట్లయితే అక్కడ గొప్ప దైవ సేవకుడు ఖచ్చితంగా ప్రయాసపడేటటువంటి వాడు, హార్డ్ వర్కర్. అందుకని అక్కడ అంటాడు, మనుషులకందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ నుంచి ఉన్నాము గనక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. అంటే అక్కడ ఆల్రెడీ పౌలు తిమోతి సంఘముల స్థాపన విషయంలో, ఆ సంఘములను స్థిరముగా విశ్వాస విషయంలో వారిని నడిపించడానికి వారు ఎంత ప్రయాసపడుతూ ఉన్నారో అదే విషయాన్ని ఇక్కడ మన రక్షకుణ్ణి, అట్లాగే ఆ విశ్వాసులకు ఆ గొప్ప రక్షణను, రక్షకుడిని, జీవము గల దేవునిని పరిచయం చేయడానికి, ఆ దేవుని యందు నిరీక్షణ ఉంచడానికి వారు ఎంతగానో ప్రయాసపడుతున్నట్లుగా మనం ఆ ప్రయాసమును ఇక్కడ స్పష్టముగా దేవుడు అక్కడ హెచ్చరిక చేస్తాము. కాబట్టి ఖచ్చితంగా గొప్ప దైవజనుడు ప్రయాసపడవలసిందే. ఇక్కడ క్రీస్తుకు పరిచారకుడని మొదటి విషయంగా మనం చూస్తూ ఉన్నాము. అట్లాగే నిత్య విద్యార్థిగా దేవుని వాక్యములను నేర్చుకునేటటువంటి వ్యక్తిగా, అట్లాగే క్రమముగా సంఘములో ఉంటున్నటువంటి తప్పిదాలను, వారి యొక్క తప్పులను పాయింట్అవుట్ చేస్తూ క్లియర్గా వారిని హెచ్చరించేటటువంటి విషయములను ఇక్కడ మనము గుర్తించాలి. ఇంకా అపవిత్రమైనటువంటి వ్యర్థ మాటలను అక్కడ విసర్జించేటటువంటి వారిగా, అట్లాగే ఇంకా క్లియర్గా మనం ఇక్కడ దైవభక్తి విషయంలో ఒక క్రమమైనటువంటి జీవితమును కలిగి ఉండడం, చివరిగా మనం చూసినటువంటి విషయము ప్రయాసపడేటటువంటి వాడు. నాడు ఆ ప్రయాసము లేకుండా దేవుని సేవ ఎదగడమో అది ఎన్నటికీ జరగనటువంటి విషయం. ఆ ప్రయాసను ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం, స్థిరమైనటువంటి అక్కడ దైవభక్తితో, అంటే ఇవన్నీ జోడించుకుంటూ ముందుకు వెళితే అది గొప్ప సేవగా తీర్చిదిద్దబడుతుండడం మనం అక్కడ చూడగలుగుతాం. కాబట్టి ఇట్టి గొప్ప పరిచారకుడుగా లేదా దేవుని సేవకునిగా కొనసాగాలనంటే ఇటువంటి గుణలక్షణాలను కలిగి ఉండడము, అట్లాగే సంఘము కూడా వీటి అందే దృష్టించుతూ వీటి పట్లనే అవగాహన కలిగిన వారిగా ముందుకు కొనసాగవలసినటువంటి అవసరతను ఇక్కడ ఎంతగానో జ్ఞాపకం చేస్తాము. ప్రార్థన. అత్యంత కృపగల దేవ, అయా గొప్ప సేవకునిగా ఉండటానికి, అట్లాగే మరి ముఖ్యంగా తండ్రి దేవ ఈనాడు ఆ సేవా పరిచర్యలో తండ్రి దేవ స్థిరముగా కొనసాగడానికి ఇక్కడ మీరు నిర్దేశిస్తున్నటువంటి ఆ విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు కొనసాగటానికి నాకును, అట్లాగే ఇట్టి విషయాలను వింటున్నటువంటి ప్రతి విశ్వాసికి తండ్రి దేవ అయా ఇట్టి విషయాల పట్ల అవగాహన కలిగినటువంటి వారిగా అయా వారు దృష్టించడానికి మీ కృపలో భద్రపరుచుకునమని యేసు నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.